హాయ్ అండి. వెల్కమ్ టు మీ టైలర్ అన్నయ్య. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు డ్రెస్ టాప్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అది కూడా కాలర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది, కాలర్ ఎలా వేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను చూడండి. ముందుగా నేను వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ రావడం వల్ల హ్యాండ్స్ క్లాత్ సరిపోలేదు. దానివల్ల నేను ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేసుకుంటాను. అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు ఫ్యూచర్ లో ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఒకసారి జాయింట్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకొని మళ్ళీ లైనింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఒక 1 ఇంచ్ వచ్చేసి పైపింగ్ అనేది వేసుకోవడం కోసం క్లాత్ అనేది తీసుకున్నాను. పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ కూడా సన్నంగా వచ్చేటట్టు రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఆ పైపింగ్ కూడా నేను వచ్చేసి లోడింగ్ చేస్తానండి. ఆ లోడింగ్ కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్ గా ఉంటదండి. ఎక్కడ కూడా ముడతలు కానీ అలాంటివి రాకుండా నీట్ గా వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ముందుగా నేను లైనింగ్ అనేది పైపింగ్ వేసుకుంటున్నాను. ఆపోజిట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. లైనింగ్ కు అటాచ్ చేసుకున్న దాన్ని తీసుకెళ్లి మెయిన్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు వన్ సైడ్ కూడా మనకి క్లాత్ అనేది తక్కువగా ఉంది, మీరు గమనించండి వీడియోలోని. ఎందుకు అంటే డిజైన్ అనేది మనకు సెంటర్ గా ఉండాలి కాబట్టి నేను అటు ఇటు పీస్ అనేది జాయింట్ చేసుకున్నాను, ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇలా వేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకున్నాను. చూడండి, లైనింగ్ మెయిన్ పీస్ కి అలా జాయింట్ చేసుకుని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి వన్ సైడ్ మనకి క్లాత్ అనేది తక్కువగా ఉంది కదా, దానికి కూడా మనం ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేసుకుని మనం హ్యాండ్స్ ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ ఎలా అతుక్కోవాలి మెయిన్ పీస్ అనేది ఈ వీడియోలో చూడండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా అలాగా మనం సమానంగా చూసుకొని వేసుకుంటే
నీట్ గా వస్తుందండి. లైనింగ్ అనేది మనం ముడతలు ముడతలుగా వేస్తే అందంగా రాదు, ఉగ్గులు ఉగ్గులుగా కనిపిస్తా ఉంటది టాప్ వేసుకున్నాక. అందుకని మనం అలా నీట్ గా ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్ అనేది మెయిన్ పీస్ కి అటాచ్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని ఎలా రెడీ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లైనింగ్ ఉన్న డౌన్ సైడ్ అనేది మనం స్టిచ్చింగ్ చేయాలి. అది మనమే ఫస్ట్ చేసుకోవాలి, కానీ నేను తర్వాత చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కాలర్ కోసం అని మనం పావు తక్కువ 3 షోల్డర్ తీసుకున్నాను. డౌన్ కి వచ్చేసి 1 ఇంచు డౌన్ తీసుకున్నాను. అలా కటింగ్ అనేది చేసుకున్నాను. అది బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే పావు తక్కువ 3 ఇటు తీసుకోవాలి. అటు వచ్చేసి 2.5 తీసుకున్నాను నేను. చిన్న రౌండ్ అలాగా షేప్ అనేది తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డ్రాప్ హోల్ ఉంది. దాన్ని కూడా మనం మార్కింగ్ సరిగ్గా లేకపోతే సరి చేసుకొని మళ్ళీ ఒకసారి కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హోల్ అనేది ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడు మనం వచ్చేసి దాన్ని లైనింగ్ కి అటాచ్ చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత పైపింగ్ అనేది మనకి డ్రాప్ హోల్ చుట్టూ పైపింగ్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది. చూడండి ఎలాగ వేసుకున్నాం అనేది, అది కూడా మీరు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఏం చేశారు, ఎలా వేశారు అనేది కూడా మీకు తెలియదు. చూడండి ఒకసారి. నా స్టిచ్చింగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎంతమంది లైక్ చేస్తారనేది ఈ వీడియోని బట్టి తెలుస్తుంది నాకు. మనం ఏదైతే రౌండ్ వేసుకున్నామో ఆ రౌండ్ దగ్గర అలా కాట్ అనేది పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న కచ్చా అనేది మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మనం కట్ చేసుకొని అలా పైపింగ్ అనేది ఇలా వేసుకోవాలి.
ఇప్పుడు మనం పైపింగ్ ఏమన్నా లూజ్ గా ఉంది అనుకుంటే అలా థ్రెడ్ లాగుతుంటే నీట్ గా వస్తుందండి. లైట్ గా థ్రెడ్ అనేది కొంచెం లాగి చూడండి. ఇప్పుడు నీట్ గా మనం బాడీ అనేది అటాచ్ చేసుకుందాం. ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనేది మనకి కాటు పెట్టుకుంటాం కదా, దాని వల్ల మనకు తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ కాటు పెట్టుకుంటాము, బ్యాక్ సైడ్ కాటు ఉండదు. అలా చూసుకొని హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ అనేది అటాచ్ చేసాము. సైడ్ కూడా మనం ఫుల్ గా అటాచ్ చేసుకుందాము. అది కూడా క్లియర్ గా చూడండి. అక్కడ చిన్న రెండు రెండు మూడు కాట్లు పెట్టుకుంటే మనకి మధ్యలోనే లాగకుండా ఉంటుందండి. నడుం భాగంలోనే ముడతలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి అక్కడ మనం కాటు పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మనకు కట్టు ఉంది కదా, కట్టు అనేది మనం కుట్టేసుకుందాం. నాకు వచ్చేసి 2 days గా బాగాలేదు, అందుకని చెప్పేసి నా వాయిస్ కూడా కొంచెం గరుగ్గా వస్తుంది. అందరూ క్షమించాలి, ఎందుకంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు. కానీ నేను వీడియో చేయాలని అనుకున్నాను, అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పేసి చేస్తున్నాను వీడియోని. సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, డౌన్ సైడ్ ఉన్న భాగాన్ని కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కాలర్ సైజు ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకొని కాలర్ కట్ చేసుకుందాం. ఎంత ఉంది? 15.5 ఉంది. కాలర్ అనేది అలా కట్ చేసుకోండి. ఇప్పుడు కాలర్ అనేది రెడీ చేసుకుందాం. కాలర్ రెడీ చేసుకునేటప్పుడు మనకు ఏదైతే స్టార్టింగ్ లో ఉందో 1 mm అనేది వదిలేసుకొని రెడీ చేసుకోవాలి. స్టార్టింగ్ లోనే ఎండింగ్ లోనే 1 mm వదిలేసుకోవాలి. అప్పుడే మనం బాడీకి కాలర్ ఇచ్చినప్పుడు చాలా నీట్ గా వస్తుంది. చూడండి, కాలర్ కి సెంటర్ పాయింట్ తీసుకొని, బాడీకి కూడా మనం సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ నుంచి కొలుసుకొని వేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ కూడా వేసుకోవడం జరుగుతుంది. కాలర్ నెక్ టాప్ కుట్టడం కూడా చాలా ఈజీ అండి. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో నేను మీకు ఖచ్చితంగా మళ్ళీ రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందనేది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.